హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ పండగలో అందరూ సొంత ఊర్లోకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుందండి నాకైతే కనుక. సిటీలో ఉన్న వాళ్ళు సిటీలో ఎంజాయ్ చేస్తున్నారు, పల్లెటూర్లకు వెళ్ళిన వాళ్ళు పల్లెటూరులో కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే కనుక ఎక్కడికి వెళ్ళలేదని అయితే చెప్పాను కదండి, కానీ ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళామండి. ఆ ప్లేస్ ఏంటో మీకు చూపిస్తాను. చూడండి, అక్కడ రివ్వుని ఎగిరే పతంగులు కనబడతాయి. కొంతసేపట్లో మంచిగా నోరూరించే స్వీట్స్ కూడా మీకు కనబడతాయండి. ఇది ఎక్కడంటేనండి, మీరు కూడా వెళ్ళి చూసి ఆస్వాదించండి. మనకి సికింద్రాబాద్లోని పెరడే మైదానం ఉంది కదండి, అక్కడ బాగా ఈ 3 days బాగా ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలు తీసుకొని. ఇప్పుడు మనం మేడల మీద అట్టి పతంగులు ఎగరేసాం అనుకోండి, చాలా ఇబ్బంది పడతాం కదా, ఎందుకంటే పిల్లలు పడిపోతారు ఏమో అని. అక్కడైతే కనుక చాలా దేశాల నుంచి వచ్చి అయితే కనుక ఆ కైట్స్ ఎగరేయడం అనేది చాలా మంచిగా ఎగ్జిబిషన్ మంచిగా చేశారండి. చాలా బాగున్నాయి. అసలు ఇటువంటి అద్భుతాన్ని అయితే కనుక నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా ప్రతి ఇయర్ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ ఇలా ఏర్పాటు చేస్తారంట. చూడండి, నేను మా పిల్లలు హస్బెండ్ మొత్తం నలుగురం కూడా వెళ్ళి మొత్తం ప్రోగ్రాం అయితే చూసాము. అక్కడ ఒక 1 hourలో ఈవెంట్ జరుగుతుందంట. అది మీకు చూపిద్దామని మొత్తం షూట్ చేస్తున్నాము. అంటే ఈ 3 days మనం ఊర్లో వెళ్ళకపోతే కనుక ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. అక్కడే ఇప్పుడు మనం అక్కడే పతంగులు కూడా మన సైడ్ని కూడా మన పిల్లలకి కొనిచ్చి మంచిగా ఎగరేయొచ్చండి. ఏమో మీరు ఏమైనా ట్రై చేస్తారంటే మా వాళ్ళమ్మ మాకు వద్దమ్మా అని వాళ్ళు ఖాళీ అక్కడ ఉన్న వాటితో అలా ఎంజాయ్ చేసి చూస్తూ ఆస్వాదిస్తున్నారు పిల్లలైతే కనుక. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, వాటర్ కూడా మనకి మంచిగా కన్వీనియంట్గా తాగడానికి కూల్ వాటర్ ఇస్తున్నారు. అంతా బాగుందండి. ఇది మేము మార్నింగే వెళ్ళాము, మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ఈవినింగ్ వరకు ఉండి మొత్తం స్పెండ్ చేసామండి. చాలా బాగుంది మొత్తం. ఇంకా నేను చెప్పడానికి ఇంకేంటంటే, అసలు సిటీలోని ఈ 3 days హాలిడేస్ ఉంటాయని అనుకుంటామా? అస్సలు లేవండి. మొత్తం రోడ్లన్నీ బిజీగా ఉన్నాయి. అది కూడా ఆ పెరడే మైదానానికి వెళ్ళిన రూట్ అయితే కనుక ఇంకానండి, ఎవరు చూసినా అక్కడికే ఎంజాయ్మెంట్ చూడడానికే మొత్తం అందరూ పరితపిస్తున్నారు. ఇంకా నాకు 2 కళ్ళు అయితే సరిపోలేదండి. ఆ ఎగరేయలేక ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళు ఒకరికొకరు పోటీగా మరి ఎగరేస్తున్నారండి. అది కూడా ఎంత విచిత్రం చూడండి. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది, నైట్ 8 o'clock వరకును. అది కూడా చాలా పేషెన్స్ ఉండాలి కదా, మనకైతే ఏదో కొంతసేపు అలా తిరిగితేనే ఉండదు. అక్కడ వేడివేడిగా మంచి స్టాల్స్ అవి బాగా ఏర్పాటు చేశారండి. అంటే మనకి నచ్చిన ఫుడ్ని అక్కడే ఆర్డర్ ఇచ్చుకొని వచ్చి మనం ఇదంతా ఈ కైట్స్ ఎగరేసేదంతా చూసుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. వేడివేడిగా మనకు నచ్చిందే ఆర్డర్ చేస్తే మనకు వెంటనే ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నారు. అక్కడ ఏంటంటే, ఇప్పుడు కూచిపూడి అని మంచి డ్యాన్సులు అయితే పెర్ఫార్మెన్స్ అయితే బాగా చేశారండి పిల్లలు. తర్వాత వీటంతటికీ ఇన్ఛార్జ్ అంటండి స్మితా సబర్వాల్ మేడం. ఆవిడని కూడా నేను చూశాను, ఆవిడ కూడా వచ్చారు. అది ఇంకా విచిత్రం ఏంటంటే, ఒకవేళ మనకి రావడానికి అక్కడ చూసే అవకాశం లేకపోయినా మెట్రో ఎక్కి ఆ మెట్రోలో నుంచి అయినా కొంచెం ఆ ప్రదేశాన్ని మనం చూసి హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టు ఆ ప్లేస్ అయితే కన్వీనియంట్గా ఉందండి. ఇంకా ఏంటంటే, అక్కడ 100 రకాల స్వీట్స్ అరేంజ్మెంట్స్ అయితే చేశారండి. మొత్తం ఓవరాల్ మొత్తం మన దేశంలోనే ఎక్కడెక్కడ ఎన్ని వెరైటీలు ఉంటాయో అన్నీ అవి మనకి ఏంటంటే
చూపిస్తున్నాను చూడండి. మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, వెంటనే మనకు అది ప్రిపేర్ చేసి మనకి ఇస్తున్నారు. అక్కడే వేడివేడిగా తినొచ్చు. అగోండి స్మితా సబర్వాల్ మేడం, ఆవిడని కూడా నేను చూశాను. ఫస్ట్ టైం అయితే నేను చూడడం. అది చూడండి, అబ్బా ఈవినింగ్ అయ్యేసరికి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మొత్తం హైదరాబాద్ అంతా పెరడే మైదానంలోనే ఉన్నట్టున్నారు కదా. చూడండి ఎంత బాగుందో చూడడానికి. మీరందరూ కూడా ఈ 3 days వెళ్ళి ఈ చుట్టుపక్కల ఉంటారు కదా, మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నానండి. అందరికీ థ్యాంక్ యూ.